సైబర్ నేరగాళ్లు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై ఫోకస్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. ఏఐసీసీ నుంచి మాట్లాడుతున్నాం, బీ ఫామ్ రెడీగా ఉంది, 76,000 రూపాయలు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని అడిగారు. అప్రమత్తమైన కావ్య గాంధీ భవన్ కు కాల్ చేసి ఆరా తీశారు. ఏఐసీసీ నుంచి ఎలాంటి ఫోన్లు తెలియలేదని తేలటంతో షాక్ అయ్యారు. అయితే విషయాన్ని ఏఐసీసీకి తెలియచేయడంతో పార్టీ శ్రేణులు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, ఇప్పటికే చూసుకుంటే సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా సైబర్ నేరగాళ్ల నుంచి ఒక కాల్ రావడం కూడా మనం చూస్తున్నాం. ఏఐసీసీ నుండి కాల్ చేస్తున్నామని కూడా చెప్పడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ఈ కాల్ కి సంబంధించిన అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కాల్ కి? రత్న కొద్ది రోజులుగా కూడా సైబర్ నేరగాళ్లు ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల పోటీ బాగా ఉంది, అభ్యర్థులు ఆశావాహులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించి సర్వే రిపోర్ట్ ఉన్నాయి మీ పేర్ల మీద. కొన్ని సర్వేలో మీకు బలం తక్కువ ఉంది, మరోసారి సర్వే చేస్తాం, మీకు ఇంత డబ్బులు పంపాలంటే కూడా కొంత గాలం వేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ సమయం లోపల కొంతమంది ఆశావాహులు కూడా సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపి మోసపోయిన ఘటనలు జరిగాయి. కానీ ప్రస్తుతం ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కూడా దాదాపు ఒక్కొక్క ఎంపీ సెగ్మెంట్ నుంచి దాదాపు 20 నుంచి 25 మంది అభ్యర్థులు ఆశావాహులుగా ఉన్నారు. వారికి సంబంధించి సర్వే రిపోర్ట్లు రెడీ చేస్తున్నాము, మా సర్వే రిపోర్ట్ ఆ టీం మేమే హెడ్ అంటూ కూడా ఏఐసీసీ నుంచి ఫోన్ చేసినట్టు కూడా ప్రయత్నాలు చేసి కొంత భంగపడ్డ పరిస్థితి చూస్తాం. అయితే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా అభ్యర్థులకి నేరుగా ఏఐసీసీ నుంచి మాట్లాడుతున్నామని చెప్తూనే బీఫామ్ రెడీ చేస్తున్నాము, దానికి సంబంధించి ప్రొసీజరల్ ఫీజు ఉంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ప్రస్తుతం అభ్యర్థులకైతే గాలం వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాజాగా 3 రోజుల క్రితమే వరంగల్ ఎంపీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడ్డ కావ్య కూడా నిన్ననే ఫోన్ చేశారు. దీనికి సంబంధించి ఏఐసీసీ అంటే ఢిల్లీ లోపల దీనికి సంబంధించి కొంత ప్రొసీజరల్ ప్రాసెస్ ఉంటుంది, బీఫామ్ కూడా అన్ని సిద్ధం చేస్తున్నాము, 76,000 రూపాయలు స్కానర్ పంపిస్తాము, దానికి స్కాన్ చేయాలంటూ కూడా చెప్పడంతో ఆమె వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో తెలపడంతో ఈ విషయంపై ఆరా తీయగా ఇదంతా ఒక సైబర్ నేరగాళ్ల మోసము, అసలు ఏఐసీసీ నుంచి ఎవ్వరు కూడా డబ్బులు అడగడంటూ చెప్పడంతోనే ఆమె ఆ సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలే అటు సర్వే రిపోర్ట్ల పేరుతోని అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులకు ఇచ్చే అంశంలో కూడా ఏఐసీసీ టీపీసీసీ నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్ నేర కొత్త పంత ఎంచుకున్నట్లుగా అయితే ప్రశ్న చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా అధిష్టానం నుంచి ఎవరికి కూడా డబ్బులు పంపమంటూ కానీ ఎటువంటి ఫోన్ రావు, ఇదంతా సైబర్ నేరగాళ్ల కుట్ర, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఈ ఘటన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థులకు అయితే అటు అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రత్న రైట్ వేణు, ఇప్పటికే చూసుకుంటే కేవలం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపైనే ఫోకస్ చేసినట్టు సైబర్ నేరగాళ్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒకటి నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మరి ఇప్పుడు కొత్తగా చూసుకుంటే సైబర్ నేరగాళ్లు ఎంపీ అభ్యర్థులని టార్గెట్ చేస్తాం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని కేవలం ఆ సైబర్ నేరగాళ్లే చేస్తున్నారనుకోవచ్చా, లేదంటే ఏదైనా వ్యూహంలో భాగం అనుకోవచ్చు అంటారా? దీనిలో 2 అంశాలు ఉండొచ్చు రత్న. ఎందుకంటే గతం నుంచి కూడా అటు వేరే పార్టీ అభ్యర్థులకు కానీ ఇట్లాంటి ఫోన్ లేవు, ఓన్లీ అటు కాంగ్రెస్ అభ్యర్థులకే వస్తున్నాయి. అంటే దీని లోపల ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడము, ఒక్కొక్కరు ఎవరికి వారే వాళ్ళ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతూ అధిష్టానం వద్ద తమ గురించి బలంగా చెప్పుకునే ప్రయత్నం చేయడం, దీని ఒక కారణమై ఉండొచ్చు. మరొకటి కూడా ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం లోపల కాంగ్రెస్ అభ్యర్థులే బలంగా ఉన్నారు. సో వాళ్ళే కొంత ప్రభుత్వం లోపల నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే అధికారానికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తేనే డబ్బులు వస్తాయనేటువంటి ఉద్దేశం కూడా సైబర్ నేరాలకు ఉండొచ్చు. అయితే ఈ అంశంలో మాత్రం దాదాపు ఇటు నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు కావచ్చు, ఇప్పుడు ఎంపీ ఆశావాలు ఉన్నంత అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కూడా వారి వద్దకు వెళ్ళాయంటే ఇదంతా దీనిలో ఏదైనా కుట్రకొన ఉండొచ్చినటువంటి అనుమానాలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే అభ్యర్థులు డిక్లేర్ అయిన తర్వాత అది మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ ప్రచురం అవుతుంది, అది ఎవరికైనా తెలుస్తుంది. కానీ వారికి సంబంధించి వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వారి ఇంటి అడ్రస్లు, వారికి సంబంధించిన కొంత వ్యక్తిగత సమాచారం కూడా, ఈవెన్ ఆధార్ కార్డుతో సహా ఉన్నటువంటి సమాచారం కూడా వాళ్ళకి చేరుస్తుందంటే దీనిలో ఏదైనా కుట్రకోణం కూడా ఉండొచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా దీనికి సహకారం ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇటువంటి వారిపై వీళ్ళు ఆన్లైన్ నెంబర్స్ అయితే వాడుతున్నారు. సో దాన్ని ఆన్లైన్ ద్వారానే ట్రేజబుల్ గా నెంబర్లు వాడుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తేనే నిజంగా వీళ్ళు సైబర్ నేరగాళ్ళైనా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రమేయంతోనే ఈ యొక్క నేరాలు పాల్పడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే ఈశాన్లో తెలిసే అవకాశం అయితే ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు.